మష్రూమ్ దమ్ బిర్యానీకి ముందుగా బియ్యం అర కేజీ, మష్రూమ్స్ 3 టమాటోస్, 3 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, చిల్లీస్ 3 చిల్లీస్ స్లైస్ చేసి కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, స్పైసెస్, యాలకులు, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, గరం మసాలా, క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసుకుందాం. నెయ్యి స్పైసెస్ వేసుకుందాం. వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఇవి వేగేలోపు మనం బిర్యానీ కోసం అన్నం బాయిల్ చేయడానికి వాటర్ బాయిల్కి పెడదాం. వాటర్ బాయిల్ కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకుందాం. ఇందులో కూడా అన్ని స్పైసెస్ వేసుకోవాలి. సాల్ట్, రైస్కి ఎంత సరిపడనో అంత సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం. ఇది బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని అందులో రైస్ వేసుకోవాలి. వేగాయి. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం.
వేసుకుందాం. మనం గరం మసాలా వేసుకోవాలి కదా, అది వేసుకుందాం. టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా కొంచెం సరిపడితే వేసుకోవాలి. నాకు కొంచెం తగ్గింది, చిటికెడు, నేను వేసుకుంటున్నాను. రైస్ బాయిల్ అయిపోయింది. ఇది కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు దీనిపైన మనం రైస్ వేసి సెట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఇప్పుడు మనం రైస్ లేయర్గా సెట్ చేసుకోవాలి కాబట్టి. ఆఫ్ చేసేసుకొని తర్వాత ఒక 10 to 15 minutes దమ్ పెట్టుకుందాం. నేను నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను, బిర్యానీ రైస్ తీసుకోలేదు. వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా సెట్ చేసుకుందాం మొత్తం కార్నర్స్లో అంతా. ఇప్పుడు ఇందులో కొంచెం ఎల్లో కలర్ వాటర్ వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, దీని మీద మూత పెట్టుకొని ఫుల్గా కవర్ చేయడానికి మైదా పిండి. అయిపోయింది, ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాం.